హాయ్, అందరికీ నమస్తే. నేను శీలం వెంకటేశ్వర్లు, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఒక బీసీ నాయకుడు. బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి, బీసీలకు ఎవరెవరు గతం నుంచి కూడా అన్యాయాలు చేశారో వారందరి గురించి ఒకసారి మా బీసీ సమాజం మొత్తం గుర్తించాలని, ఆలోచించాలని సవినయంగా మనవి చేసుకుంటూ, మనకు జరిగిన అన్యాయాలలో మొట్టమొదటి అన్యాయం ఈ రాజకీయ పార్టీల్లో అతిపెద్ద స్వతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ చేసింది మొట్టమొదటి అన్యాయం. లేదంటే అప్పుడే మరి బీసీలకు రిజర్వేషన్లు అయిపోయాయి. ఎలా అంటే స్వతంత్రం వచ్చినప్పుడే ఫస్ట్ పార్లమెంట్ సెషన్లోనే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మొట్టమొదటిలో పార్లమెంట్లో బీసీల గురించి, బీసీలకు ఒక కమిషన్ కావాలని పార్లమెంట్లో కొట్లాడింది బాబాసాహెబ్ అంబేద్కర్. బీసీల గురించి కూడా ఆ విషయాలు చెప్తూ నెహ్రూ గారిని అడుగుతున్నప్పుడు నెహ్రూ గారు అంగీకరించకపోతే అది సాధ్యపడదని అంటున్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్లోనే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 340 అనే అధికరణం పొందుపరచడం జరిగింది. ఆ 340 అధికరణ ద్వారా బీసీ కమిషన్ ఒకటి వేసి వాళ్ళ జనాభా ఎంతమంది ఉన్నారో బీసీ కులగణన సెన్సెస్, అంటే జనగణనతో పాటు సెన్సెస్ చేసి జనగణనతో పాటు దేశం మొత్తంలో బీసీ కులగణన కూడా జరపాలి. ఆ జరిపిన తర్వాత విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు కల్పించాల్సిన అవసరం ఉందని వాదించాడు, గట్టిగా మాట్లాడాడు, పార్లమెంట్లో కొట్లాడాడు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నెహ్రూ గారు అంగీకరించాల. ఆ ఆవేదనతోనే, ఆ కారణంగానే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేశాడు. అప్పట్లో కాంగ్రెస్ మొట్టమొదట బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. రెండవసారి ఆ తరువాత స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 70వ దశకం తర్వాత 70-80 మధ్యలో 70వ దశకంలో అప్పుడు బీపీ మండల్ గారి కమిషన్ వేయాలని బీపీ సింగ్ గారి గవర్నమెంట్లో మండల కమిషన్ వేస్తే బీసీల లెక్క తేల్చడం కోసం, వారికి రిజర్వేషన్లు కల్పించడం కోసం బీపీ మండల్ కమిషన్ వేస్తే ప్రధానమంత్రి అప్పుడు బీపీ సింగ్ గారు ఆ బీపీ మండల కమిషన్కి వ్యతిరేకంగా కమండలం ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది బీజేపీ. ఎవరప్పుడు? బీజేపీ అతి గొప్ప నాయకుడు, బీజేపీ రథసారథి ఎల్కే అద్వానీ గారు. మండల కమిషను బీసీలకు న్యాయం చేయాలని కమిషన్ వేసి బీపీ మండలిని పెట్టి దానికి వేస్తే దానికి వ్యతిరేక ఉద్యమం కమండలం ఉద్యమాన్ని ఇచ్చింది బీజేపీ. అంటే బీజేపీ కూడా ద్రోహి బీసీలకి, బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేసింది అప్పుడు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాలు అలగడం చేసిన తర్వాత 83లో బీసీలని, ఎస్సీలని, బీసీలని, లేకపోతే ఓసీలని చూడకుండా ఆయన ఒక్కడ మాత్రమే రాజకీయాల్లో నేను గమనించినంతలో కులాల ప్రాతిపదికన కాకుండా బీసీలున్నా ఎవరున్నా ముందు వాళ్ళలో బీసీ నాయకత్వాన్ని కూడా పైకి తీసుకురావాలని అప్పట్లో రాజకీయం అంటే కూడా వీళ్ళు తెలియని అనేక మంది బీసీలకు, ఎస్సీలకు సీట్లు ఇచ్చి గెలిపించి రాజకీయంగా కాస్తో కూస్తో బీసీలకు ప్రాధాన్యతనిచ్చింది ఎన్టీ రామారావు గారు. అదే టైంలోనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటే ఎన్టీ రామారావు గారు ఒక పిలుపునిచ్చారు,
బీసీలకు ఈ యొక్క లోకల్ బాడీస్లో 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన ఒక ప్రపోజల్ పెట్టి, మీరు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం, అసలు కేంద్రమే ఒక మిథ్య అన్నాడు ఆయనైతే, మీరు ఇవ్వకపోయినా సరే నేను నా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు నేను బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి 33% మించి సీట్లు నేను ఇస్తాను సీట్లు అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేసి మీటింగుల్లో బ్రహ్మాండంగా ఆయన ప్రజలు లక్షలాది మంది ప్రజల సమక్షంలో బహిరంగ సభల్లో చెప్తున్నప్పుడు అప్పుడు బీసీ మన రాజీవ్ గాంధీ గారు ఓహో ఇదేదో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనకి అన్యాయం జరిగింది, మనకి కాంగ్రెస్ అధికారంలోకి రాదేమో ఈ రకంగా అంటున్నాడని చెప్పి అప్పుడు ఆయన 3 అంచెల వ్యవస్థ తీసుకొచ్చి లోకల్ బాడీలో రిజర్వేషన్లు బీసీలకు 33% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది కూడా ఎన్టీ రామారావు గారు గట్టిగా మాట్లాడటం కానివ్వండి, లేదా రాజీవ్ గాంధీ గారికి కూడా వాళ్ళకి రాజకీయ పార్టీ కాబట్టి బీసీల ఓట్లు కావాలి కాబట్టి చేశారు. అది కూడా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 3 అంచెల వ్యవస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో 33% రిజర్వేషన్ తోటి చట్టసభలో బీసీలకు వచ్చింది. మళ్ళీ 72వ అధికరణ ద్వారా బీసీ యొక్క పంచాయతీల మొత్తానికి కూడా కొన్ని అధికారాలు కూడా ఇచ్చారు ఆర్టికల్ 72వ అధికరణ ద్వారా. కానీ అవన్నీ ఇప్పుడు అమలు కావట్లేదు. అది చాలా పెద్ద చరిత్ర. పంచాయతీరాజ్ వ్యవస్థలో అసలు పూర్తిగా సర్వనాశనం చేసి ప్రభుత్వాలే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకొని ఆఖరికి ఆర్థిక నిధులు వచ్చే 15వ ఆర్థిక సంఘం, లేదా 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం, ఈ మొత్తం నిధులన్నీ గత ప్రభుత్వం అండి, అంతకుముందు ప్రభుత్వం అండి, ఏ ప్రభుత్వం ఇది లేదు అది లేదు, అన్ని ప్రభుత్వాలు కూడా ఈ పంచాయతీ ఎన్నికలకున్న హక్కులను లాగేసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రంలో వచ్చే నిధులు మొత్తం వాళ్ళే ఆక్రమించుకొని పూర్తిగా పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఇది ఒకటైతే రెండోది బీసీ కూడా. మూడో అన్యాయం ఎప్పుడు జరిగింది? మన కళ్ళ ముందు ఇటీవలే గత ప్రభుత్వంలో ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీతో 150 సీట్లు అధికారంలోకి వచ్చారు. మేమంతా కూడా బీసీ నాయకులు కూడా మనకు చాలా యువకుడు బ్రహ్మాండంగా పాలిస్తారు, మంచి నాయకత్వం వచ్చింది రాష్ట్రానికని చాలామంది సంతోషపడ్డాం పార్టీలకు అతీతంగా. అయితే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అది చేస్తాను ఇది చేస్తాను, బీసీలు ఎన్నమ్మకలు కాదు ఏం కాదు, బీసీలు అంటే బ్యాక్ బోన్ అని గొప్పగా ప్రకటించాడు. ఆ ప్రకారం కూడా కొంత మొదటి రోజుల్లో ఓహో పర్లేదు ఏదో బీసీలకు అది ఈ యొక్క పథకాలను ప్రకటిస్తున్నాడు, ఈ కులానికి కదన్నాడు, ఈ కులానికి కదన్నాడు, ఆ కులానికి కదన్నాడు, మక్కువ వేసేవాడికి 24,000, ఆటో వేసేవాడికి 10,000, రకరకాల పథకాలు పెట్టాడు. ఎన్ని చేసి అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళంతా కూడా బీసీలే కదా. ఈ బీసీలకు మరి నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు వచ్చింది సంవత్సరం తర్వాత లోపల అనుకో, సంవత్సరంలోనే. అప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కోర్టులో కేసు ఉంది. ఆ కేసు ఉన్నప్పుడు వాదించాలా, కాదు మేము బీసీలకు అన్యాయం చేయలేము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేస్తే బీసీలకు అన్యాయం జరిగింది, 33% రిజర్వేషన్ కావాల్సిందని చెప్పి మంచి లాయర్ని పెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళేలా ఆ కేసు వాదించాల్సింది పక్కన పెట్టేసి అక్కడ దొర కేసీఆర్, ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి బాసు గారు ఇద్దరు కలిసి ఎన్నికలకి పోయారు. ఎట్లా 22% పోయింది అంటే తగ్గించేసి, అంటే లక్షలాది మంది బీసీ బిడ్డలు కనీసం లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో వాటిల్లో కూడా ఆ నెంబర్ పదవులు, ప్రెసిడెంట్ పదవులు మొత్తం పోయింది. లక్షలాది పదవులు, వేలాది పదవులు, అంటే సగం దాదాపుగా 3వ వంతు తగ్గిపోయినాయి కదా రిజర్వేషన్లు. మొత్తం వచ్చి డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడ కులాలు వాళ్ళే ఆక్రమించుకున్నారు. రిజర్వేషన్ లేదు అంతే కదా. ఇప్పుడు జరుగుతుంది కూడా చట్టసభలో ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ఈ చట్టసభలో అసలు బీసీలకు రిజర్వేషన్ లేకపోవటానే కదా ఇంతవరకు కూడా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది. ఇది మామూలు అన్యాయం కాదు కదా. మీరందరూ కూడా ఆలోచించండి బీసీ మిత్రులారా. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంటే ఏదో పుండు మీద మళ్ళీ కారప్పొడి చల్లినట్టు 2019 2సార్లు ప్రధానమంత్రిగా ఆయన, రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మూడోసారి ఎన్నికలకు పోవాల్సి వస్తుంది మళ్ళీ 24లోనేమని చెప్పి ముందుగానే అగ్రవర్ణాలలో ఉన్న పేదలు అని చెప్పి అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్. అసలు 60%, 65% ఉన్న బీసీలకేమో లేదు, చట్టసభలో లేవు, ఉద్యోగంలో లేవు, విద్యలో లేవు, ఎందులో లేవు. వాళ్ళని తీసుకొచ్చి 10% ఇచ్చేసరికి ఇప్పుడు ఏమైంది? అది ఎంత అన్యాయం జరుగుతుందో
లోతుగా అధ్యయనం చేస్తే కానీ అర్థం కాల. ఆ 10% వాళ్ళే కొన్ని పేదవాళ్ళకి ఇస్తున్నారు కదా అని మా పోటోళ్ళు చాలామంది మేధావులు కూడా ఏం మాట్లాడాలి అప్పట్లో. ఇప్పుడు అన్యాయం ఎలా జరుగుతుందో, ఒక విద్యార్థి చదువుకున్న విద్యార్థి తనకు 73 సీట్లు 73% 100కి 73 మార్కులు రావాలి, లేదా 72 వస్తే మళ్ళీ ఉద్యోగం రాదు, 73 రావాలి. అప్పుడే బీసీ బిడ్డకు ఉద్యోగం వచ్చింది. ఉదాహరణ అదే ఈ అగ్రవర్ణాలలో ఉన్న పేదలని చెప్పి ఈ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్లు ఇచ్చారు కదా 10%. దానివల్ల ఈ ఓసీ కావచ్చు, కులాలు ఉన్నాయి కదా, కులాల పేర్లు ఎత్తడం అనవసరం. కానీ ఈ ఓసీ బిడ్డకి 66 మార్కులు వస్తే ఆ బీసీకి రావాల్సిన ఉద్యోగం నేను తొలగిపోతుంది. గత 5-6 10 ఏళ్ళు 2019 జరిగింది అనుకుంటున్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను. అప్పటి నుంచి జరుగుతుంది బీసీ బిడ్డలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు అసలు ఇంకా రాజకీయ వ్యవస్థలు అసలు లేవు రిజర్వేషన్లు. ఇప్పుడు బీసీ సోదరులారా మీరు ఆలోచించండి, ఏం చేయాలి మనం. ఇప్పుడు తెలంగాణలో గత 2 నెలలుగా జరుగుతున్న ఆ తంతు చూస్తుంటే, పుండు ఒకచాటు ఉంటే కారం మందు ఒకచాటు పోస్తున్నారు. అసలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా రావాలి? అనేక కోట్లు ఉన్నాయి, కానీ రాజ్యాంగంలో ఎక్కడ బీసీలకు రిజర్వేషన్లు కల్పించవద్దు అని లేవు, ఇంతవరకే ఉండాలి అని లేవు. కానీ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఆచరించిన కేసులో బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే 9 మంది జడ్జీలు, 2 జడ్జీలు మాత్రమే ఇది ప్రతిసారి ఇలాగే దేశమంతా విస్తరించి గొడవలు జరుగుతుంది. కాబట్టి అసలు ఇప్పుడు ఒక 50% వరకు ఆపితే ఇక రిజర్వేషన్లు కల్పించకూడదు, ఏ కులానికి కూడా, ఒక బీసీలకు కాదు, ఎవరికి కల్పించకూడదు. ఆ 50% కట్టి పట్టిన ఉండాలి, ఎస్సీ ఎస్టీలు కొన్ని రిజర్వేషన్లతో పాటు మిగతాయి అంతవరకే ఉండాలి అని వాళ్ళ అభిప్రాయం, 2 జడ్జిల అభిప్రాయం. అది తీర్పు కాదు. కానీ అది అడ్డం ఉందని చెప్పి మోసం చేస్తూ గత ఈ మధ్య 20 ఏళ్ళుగా అదే మాట మాట్లాడుతూ వచ్చారు అన్ని అధికారంలో ఏ పార్టీ అన్నా కానీ. కానీ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా కల్పించారు? 50% మించకూడదు కదా, అది కట్ ఆఫ్ డేట్ కదా. మరి ఎందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎలా కల్పించారు? ఎలా అంటే ఆర్టికల్ 130వ రాజ్యాంగ సవరణ చేసి, ఆ సవరణ ద్వారా అగ్రవర్ణాలలో ఉన్న పేదలని పేరు చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10%, 15% కూడా లేని ఈ దేశంలో అగ్రవర్ణాలు 15% కూడా ఉన్నారు. కొన్ని చోట్ల 10%, కొన్ని దక్షిణ రాష్ట్రాల్లో 3 నుంచి 4 నుంచి 5% ఉన్నారు. వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించారు మోడీ గారు. మరి బీసీలు తప్పు ఏం అన్యాయం చేశారు బీసీలకి? ఎందుకని మీరు రిజర్వేషన్ కల్పించారు? 65 నుంచి 65% ఈ దేశం మొత్తంలో ఈ కొన్ని రాష్ట్రాల్లో 70% కూడా ఉన్నారు బీసీలు, కొన్ని రాష్ట్రాల్లో 80% ఉన్నారు. మరి వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు కల్పించరు? అదే రాజ్యాంగ సవరణ ద్వారా కల్పించవచ్చు కదా. అప్పుడు రాజ్యాంగ సవరణ చేసి మీరు బీసీలకి ఓసీలో ఉన్న పేదవాళ్ళకి కల్పిస్తున్నప్పుడు ఏ కోర్టులు అడ్డుకు పెట్టలేదు, ఎవరు కోర్టులకు వెళ్ళలేదు. మా బీసీలు కూడా అందరూ ఆహ్వానించాం పేదలకు కదా అని. కానీ తర్వాత ఎక్కువ అన్యాయం జరుగుతుంది. అది ఓకే. అసలు మరి బీసీలకు ఎందుకు కల్పించరు అనేది మా ఫండమెంటల్ క్వశ్చన్. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం బీసీలకి రిజర్వేషన్లు కల్పించవచ్చు కదా. ఇప్పుడు ఏదో అమాయకులైనట్టు 100 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మేము 42% ఇస్తాం, సెన్సెక్స్ చేసాం, కులగణన చేసామన్నారు. ఎలా ఇస్తారు మీరు? రాష్ట్రాల అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా. కేంద్రంలో కాదు, కేంద్రం కదా నిర్ణయించాల్సింది. ఇక్కడ ఎన్ని చేసినా కూడా కోర్టులో మళ్ళీ ఆ రెడ్డి జాగృతి వాళ్ళు పోయి కోర్టులో కేసు వేసా, అది కొట్టేసా. ఇప్పుడు మళ్ళీ బీసీలు మళ్ళీ ఎదురు చూస్తూ ఉన్నట్టు వచ్చింది. హలో లక్ష్మణ అంటూ. అసలు బీజేపీ అసలేమాత్రం కాస్తున్న సెన్స్ కనీసం లేకుండా మనమే అధికారంలో ఉన్నామని చెప్పి మళ్ళీ వీళ్ళు అధికారంలో ఉన్నవారు 2 పార్టీలు, కేంద్రంలో అధికారంలో, రాష్ట్ర అధికారంలో ఉన్నవాళ్ళు ధర్నాలు చేస్తారు. ఎవరి మీద మీ ధర్నాలు? ఆ ప్రతిపక్ష పాత్ర మరి అది ఇంకా అత్యంత దుర్మార్గం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మంచిగానే ఉన్నాడుగా. అప్పుడు కూడా ఆయన కూడా మోడీ ఏది ప్రకటిస్తే నోట్బందీ ప్రకటిస్తే ముందు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి మేము మద్దతు ఇస్తామని చెప్పాడు. ప్రతిదానికి చేశాడు, ప్రతి దానికి చేశాడు. మోడీ చేసిన ప్రతి కార్యక్రమాలని మెచ్చుకున్నాడు కదా.
అటువంటి వాళ్ళు అప్పుడు చెప్పారు ఈ 3 పర్సెంట్ ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మిత్రులారా కంక్లూజన్కి వద్దాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన పని, ఆంధ్రప్రదేశ్లో బీసీ చేస్తే ఇది దేశం మొత్తానికి వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఒక అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కీలకంగా ఈ ఎంపీలు అక్కడ వ్యవహరిస్తున్నారు. వీళ్ళు లేకపోతే ప్రభుత్వమే పడిపోతుంది. అంతకంటే మించి నరేంద్ర మోడీకి అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవర్ స్టార్. అసలు ప్రధానమంత్రి గారు అయితే పవన్ కళ్యాణ్ కాదు, ఒక సునామీ అన్నది, ఒక సునామీ, ఒక ఉప్పెన, అంత గొప్పగా పోల్చాడు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అడిగితే ఏది కాదన్నగా. అలాగే చంద్రబాబు నాయుడు వీళ్ళకి 17-16 ఎంపీ సీట్లు వెళ్ళాయి. ఇద్దరు కూటమి కలిసి ఉన్నారు. వీళ్ళిద్దరు పోయి కేంద్రంలో కూర్చుంటే ఎందుకు బీసీలకు కల్పించరు? వీళ్ళకి ఆ బాధ్యత లేదా? మా బీసీ ఓట్లు మీకు వద్దా? బీసీ ఓట్లు లేకుండా ఎన్నాళ్ళు రాజకీయం చేస్తూ ఇంతకాలంగా మీరు బీసీ ఓట్లు లేకుండా ఒక్కళ్ళు గెలవగలరా? ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు మీరు బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి? మీరు వెంటనే కులగణన చేసి, బీసీ కులగణన చేసి కేంద్రం దగ్గర పోయి మీరు రాజ్యాంగ సవరణ చేసి మాకు బీసీలు కల్పించండి, లేదంటే మాకు ఈసారి మేము గెలిచే పరిస్థితి ఉండదు. బీసీలు ఎదురు తిరుగుతున్నారు. బీసీలు మాత్రం ఇప్పుడు కాదు, పాత రోజులు అయిపోయినాయి. ఇక నుంచి బీసీలు మాత్రం మనల్ని నమ్మరు, ఖచ్చితంగా కలిపేయాలి. ఇంత అధికారం, ఇంత 3వసారి అధికారంలోకి వచ్చారు మీరు కేంద్రంలో. ఈ బీసీల పక్షమని బీసీ ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు మీరు మోడీ గారు. బీసీ ముఖ్యమంత్రి కాబట్టి బీసీలకు ఇవ్వచ్చు కదా. ఎప్పుడు గత ఎన్నికల్లోనైతే అక్కడ తెలంగాణలో అయితే అసలు బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో బీసీల ద్వారా, ఈ ఓట్ల ద్వారానే కూటమి ప్రభుత్వం 164 సీట్లు, 94% స్ట్రైక్ రేట్తో. అసలు పవన్ కళ్యాణ్ అయితే 100% స్ట్రైక్ రేట్, 21 పోటీ చేసి 21 గెలిచాడు. ఎవరేశారు మీకు ఓట్లు? 5%, 6%, 10% కూడా లేని ఈ ఓసీలు లేకపోతే అగ్రవర్ణాలు, మీరు ఎవరైనా ఈ 3 కులాల్లో 175 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లు లేకుండా మీరు గెలవగలరా? గెలవలేరు. ఒక్క సీటు గెలవలేరు. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా, జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో కూడా సగానికి మించి రెడ్లు ఉన్నారా? పులివెందుల్లో లేరు కదా. దళితులు, బహుజనులు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళంతానే ఏ నియోజకవర్గంలో 60-70% ఉన్నారు తప్ప మిగతా ఏ కులం, చంద్రబాబు నాయుడు గారి వర్గం ఒక ఆయన సామాజిక వర్గం కానీ ఏ నియోజకవర్గంలోనైనా గెలిచే స్థానం ఉందా? 100%లో 60% ఓట్లు వీళ్ళ ఉన్నాయా? లేవు. మీరు చూసుకోండి, కావాలంటే 175 నియోజకవర్గం మళ్ళీ ఒకసారి ఈ సర్వే కూడా చేసుకోండి. బీసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాల ఓట్లు లేకుండా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేరు. మా అందరి బీసీల ఓట్లు, ఎస్సీ ఎస్టీల ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చినా, ఇవన్నీ కూడా బీసీల ఓట్లతోనే. ఈ రాష్ట్రంలో 65% బీసీలు, ఎస్సీ ఎస్టీలతో 90%గా ఉన్న బడుగు బలహీన వర్గాలు బహుజనులు ఉంటే వాళ్ళకి మాత్రం మీరు సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా ఆఖరికి ఏదో ఆ కార్పొరేషన్ అని చెప్పి ఆ కార్పొరేషన్లు కూడా పెట్టాల. ఎవరికో 4 ముగ్గురికి ఇచ్చి ఇంత ప్రభుత్వం ఏమి? జగన్మోహన్ రెడ్డి ఏదో 56 కార్పొరేషన్ ఇచ్చాడుగా. తర్వాత ఏదో ఆయన డబ్బులు లేవన్నాడు, ఏదో లేదు కార్పొరేషన్ ఇచ్చి కూడా అవమానించాడు బీసీల ఒక లెక్కలో. అందుకే ఆయనకి ఆగతి పట్టింది. ఆయనకి అందుకే తగ్గించి 11 సీట్లు పరిమితి చేశారు. రేపు మీకు కూడా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు, సంతోషం. లోకేష్ గారు కూడా కంపెనీలు తెస్తున్నారు, గూగుల్ తెచ్చారు, సంతోషం. టీసీఎస్ తెచ్చారు, సంతోషం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే సంతోషం. కానీ ఒక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆ 4 కంపెనీలు తెస్తేనే, గతంలో కూడా తెచ్చారు కదా మీరు. కియా తెచ్చారు. మొత్తం అసలు సెల్ ఫోన్ మొత్తం ఈ నెల్లూరు జిల్లా మొత్తం, శ్రీ సిటీలో మొత్తం మన సెల్ ఫోన్లు ఎక్కడెక్కడో దేశాల్లో తయారవుతున్నాయి, మన ఆంధ్రలో తయారవుతున్నాయని చెప్పారు. ఎన్నో చేశారు. ఎందుకు ఓడిపోయారు? బీసీలకు అన్యాయం చేసిన ఏ పార్టీ బతికి బట్ట కట్టదు. అత్యంత బలమైన నాయకుడిగా హఠాత్తుగా వచ్చి 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అసలు నా మాట వేదం, కోర్టు లేదు నాకు చెప్పేది.
ఎవరో వాళ్ళు లేకపోతే ప్రతిపక్షం నాకు చెప్పేది ఏందని ఎక్కడో అక్కడ అనగదొక్కి అత్యంత ఏమంటారు దాన్ని బలంగా అసలు ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం అంటే ఇంకే ఎవ్వరు మాట్లాడటానికి లేదు అన్నట్టుగా ఒక నియంతలాగా పరిపాలించాడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి. ఇది అందరం చూశాం కదా. అలాంటి వాడిని ఏం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇందిరాగాంధీ గారు ప్రపంచం మెచ్చిన నాయకుడు కాదు, అసలు ప్రపంచమే గడగడలాడిచ్చింది. అప్పటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారు కూడా కాళికాదేవి అని చెప్పి బిరుదిచ్చాడు ఆ విదేశాలకు పోయి కూడా ఆ గురించి అధికారులు. అంత బలమైన ఇందిరాగాంధీని తుక్కుగా ఓడించి జనతా పార్టీ అసలుకి అప్పట్లో ఎక్కడుందో కూడా తెలియదు. ఓట్లు అసలు వాళ్ళకి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు, ఎవరు లేరు. దేశంలో అధికారంలో తెచ్చుకుంది ఈ బీసీ సమాజం, ఈ భారతదేశ పౌర సమాజం. ఇది ఎవరో బయటకు వచ్చి మాట్లాడలేదు అనుకోవద్దు దయచేసి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ ఆలోచించాలి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే 2029లో మీ కూటమిని ఓడిస్తాం. అలా అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేదు. అది కూడా మేమే చెప్తున్నాం. మీకంటే ఎక్కువ ఆయన అన్యాయం చేశాడు. అంతలోకే నువ్వు పోతే ఆయన పోతే నిన్ను తెచ్చుకోవడానికి కాకపోతే ప్రత్యామ్నాయం వచ్చింది. అప్పుడు వచ్చింది కదా జనతా పార్టీ. అలాగే రేపు ఏదో పార్టీ వచ్చింది. అనేక పార్టీలు మాలాంటి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేది పార్టీనో, బీఎస్పీనో, లేకపోతే ఇంకో దాదాపు 100 పార్టీలు ఉన్నాయి. వాటిల్లో సరైన పార్టీలు ఒక 10 పార్టీలు కలిసి కనుక ఒక ఏకతాటి మీదకి వచ్చి ముందుకు సాగితే మీ ఆటలు కట్టు. మేము ఇక నుంచి ఒకటే నినాదం, బీసీలంతా ఈ చిన్న పార్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మొత్తం ఒక తాటి మీదకి రావాలి. ఒకే ఒక్క నినాదం, మా బీసీల ఓట్లు మాకే, మేము మీకు ఓట్లు వేయం, మీ ఓసీల ఓట్లు మాకొద్దు. నినాదం ఇదే మిత్రులారా, బీసీ సోదరులారా. మిగతా రాజకీయ పార్టీలు, చిన్న చితక రాజకీయ అనేక పార్టీలు ఉన్నాయి, అనేక నాయకత్వానికి పదవి లేదు మన ఆంధ్రప్రదేశ్లో. కానీ బయటకు వచ్చి మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నారు? ఇవాళ చస్తే రేపటికి 2 ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఎవరో ఏదో భిక్ష వేస్తే వాళ్ళు వేసి భిక్షానికి మనం పాల్పడాలా? ఒక పదవు ఏదో లేదా ఒక ప్రాజెక్టు ఒక ఇదో ఇస్తే వాళ్ళకు లొంగిపోవాలా? అవసరమే లేదు. బీసీ జాతి కోసం మనం అందరం ఏకతాటికి వద్దాం. ఓట్ల యుద్ధమే, ఇక నుంచి ఓట్ల యుద్ధం చేయాలి అని జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ, అలాగే బీసీ నవచైతన్య వేదిక పిలుపునిస్తుంది. ఈ సందర్భంగా బీసీ సోదరులకు, బీసీ మిత్రులకు, అనేక రాజకీయ పార్టీలకు మా ఒక్క విన్నపం ఒకే ఒకటి, ఎక్కడ బీసీ నిలబడ్డా ఆ బీసీనే గెలిపించుకుందాం. ఈ ఓసీలకు ఓట్లు మనం వేయొద్దు అనే నినాదంతో పోదాం. బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే ఖచ్చితంగా రేపు జరగబోయేది ఇదే. బీసీలకు రిజర్వేషన్ కల్పించండి, ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ని నెత్తి పెట్టుకుంటాం, చంద్రబాబుని నెత్తి పెట్టుకుంటాం, బీజేపీని నెత్తి పెట్టుకుంటాం. ఈ 3 అధికారంలో వీళ్ళకి కాదు, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాధ్యత ఉంది. బీసీల గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది, కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఈ 3 పార్టీలు ఇక్కడ నువ్వు పోతే మేము పోతే మీరు, లేకపోతే అటు ఇటు వస్తాం, ఇటు అడిపోతాం అనుకుంటే ఇక కుదరదు. ప్రతి వాడి చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ప్రతి వాడి చేతిలో మొత్తం ప్రపంచం ఉంది అలా అరిచేతిలో. రేపో మాపో గూగుల్ వస్తుంది, అది వచ్చిన తర్వాత ఇక దిబిడే ప్రతి వాళ్ళు డేటా కూడా తక్కువలో దొరుకుతుంది. తీసి ముందుగా ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం. ఇప్పుడు గూగుల్ తెచ్చినందుకు, అలాగే కొన్ని కంపెనీలు తెస్తున్నందుకు, తండ్రి కూడా కష్టపడినందుకు, దేనికదే. కానీ ఆకలైన మా కడుపు పరిస్థితి, మా ఆకలి సంగతి ఏంటి? బీసీల మా ఆకలి సంగతి ఏంటి? ఎప్పటికీ బీసీలకి ఇక రాజ్యాధికారం అనేది అందరూ ద్రాక్షైనా మీరే అనుభవిస్తారా? ఎల్లకాలం మీరేనా? ఇదే మా నినాదము. బీసీలకు రాజ్యాధికారం రావాలంటే కులగణన జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం ఒకటే మార్గం తప్ప, వాళ్ళు ఏదో అసెంబ్లీలో తీర్మానం చేశాం, లేకపోతే గవర్నర్కి పంపించాం, లేకపోతే 9వ షెడ్యూల్ చేర్చాం, ఏమీ పనికిరావు. 9వ షెడ్యూల్ చేర్చినా కూడా మేము సమీక్షిస్తామని చెప్పి కోర్టులు ఎప్పుడు చెప్పింది. ఎన్ని ముసుగులో గుద్దురాట్లు, మాయమాటలు. తెలంగాణలో 3 పార్టీలు అలాగే చెప్తున్నాయి. అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క పార్టీ మాట్లాడట్లా, కనీసం బీసీ నాయకులు కూడా మాట్లాడట్లా. మొన్న అనుకుంటా కేశవ శంకర్రావు గారు, మా గురువు గారు, బీసీ నాయకుడు, మేము గురువుగా గౌరవిస్తాం ఆయన్ని. ఆయన నిన్నగా మనం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడుతున్నాడు, సంతోషం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వండి, లేదా మేము ముందుకు వస్తున్నాం. మేము కూడా
శంకర్రావు గారు మీకు కూడా నమస్కారాలతో చెప్తున్నాం. ముందుండి మీరు ఉద్యమాన్ని నడిపించండి. మేమంతా మీతో కలిసి నడిచి వస్తాం. బీసీ ఉద్యమం ఎవరు ముందుకు వచ్చినా మేము ఖచ్చితంగా వాళ్ళతోనే నడిచి వస్తాం. పార్టీలకు అతీతంగా పార్టీలను కూడా పక్కన పెడతాం బీసీ ఉద్యమం కోసం అనే ప్రజలందరికీ తెలియజేసుకుంటూ బీసీ నాయకులకు, బీసీ సమాజానికి, బీసీ సోదరులందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాం. ఖచ్చితంగా బీసీలందరికీ చట్టసభలతో పాటు విద్య, ఉద్యోగాల్లో మనకు రిజర్వేషన్లు ఉంటేనే, రిజర్వేషన్లు కల్పించబడితేనే, రిజర్వేషన్లు సాధించుకుంటేనే మన 142 కులాల బీసీ కులాలు బాగుపడతాయి, పైకి వస్తాయి. అంతే తప్ప సమాజంలో 10% మాత్రమే అగ్రవర్ణాలు, వందల వేల కోట్లు కంపెనీలు మొత్తం వాళ్ళే, మొత్తం ఉద్యోగాల వాళ్ళే, సర్వీసులు సెక్టర్ వాళ్ళదే, టోటల్గా వ్యాపారం వాళ్ళదే. ఇక మరి బీసీలకు మిగిలింది ఎల్లకాలం ఈ పని చేసుకునే యంత్రాల్లో పని చేసుకోవటమేనా? అందుకే మిత్రులారా, కళ్ళు తెరవండి. ఎప్పటికైనా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. త్వరలోనే రాష్ట్ర స్థాయి బీసీ ఉద్యమానికి పిలుపునివ్వబోతుంది మా యొక్క బీసీ నవ చైతన్య వేదికని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ.